వృషభ రాశికి మార్చి నెలలో ఎలాంటి ఫలితాలు ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే దాదాపుగా పరాభవనామ సంవత్సరంలో కొంత రోజులు, అలాగే విశ్వావసనామ సంవత్సరంలో కొన్ని రోజులు కలుపుకొని మీకు ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా మీకు ఇస్తున్నటువంటి ఫలితాలు ఇవి గుర్తుపెట్టుకోండి. తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభయోగాలనే కలిగించే ప్రయత్నం కనబడుతోంది. దాదాపుగా వీరికి 1వ వారం, 2వ వారం, 3వ వారంలో ఉద్యోగ లాభం, విద్యా లాభం, వివాహ యోగం, సంతాన లాభం, 4వ వారంలో మాత్రమే సామాన్య ఫలితాలు కనబడుతోంది. జాగ్రత్త. అంటే నెగిటివ్ ఏం లేదు. మొత్తం మీద ఏ తర్వాత పాత సంవత్సరం ఎండింగ్ లోను, కొత్త సంవత్సరంలో కూడా మీకు ప్రారంభంలో మీకు నష్టమే కనిపించట్లేదు. తప్పకుండా మంచి పురోగతి కనబడుతోంది. ఆధ్యాత్మిక చింతన బాగా ఉంటుంది. మంచి మాట తీరు, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాన్ని పొందుకోవడం, వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి అనుకూలమైన శుభయోగాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు కూడా లాభదాయకమైన స్థితి. కుటుంబ సౌఖ్యము, సంతాన యోగము, వివాహ యోగము, విడిపోయినటువంటి బంధాలు మళ్ళీ అనుకూలంగా మారేటువంటి అదృష్ట యోగంగా చెప్పవచ్చు. సౌకర్యవంతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాన్ని, వృత్తి ఉద్యోగాదులు లాభాలు పొందుకునే అవకాశం, బంధుమిత్రులతో సమాగమం, జరిగినటువంటి గ్రహపాటుని, పొరపాటుని సరిదిద్దుకోగలిగేటువంటి అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, రాజకీయ రంగంలో పురోగతి అంటే మంచి పదవి లభించడం, కళాకారులకి, క్రీడాకారులకి స్వదేశంలో, విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశాలు, అలాగే ఆగిపోయిన పనులు పునర్వైభవాన్ని సంతరించుకోవడం, సినిమా రంగంలో దర్శకులకి, నిర్మాతలకి, నటీనటులకి, బుల్లితెర నటీనటులకు కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. అయితే 4వ వారంలో తొందరపడతనము, అవివేకము, నేనే కరెక్ట్ అనుకోవడం, సో ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ వల్ల కొన్ని పనులు ఆలస్యం అవడం, కొన్ని పనులు రద్దయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అంటే అతి సర్వత్రా వర్జయేత్. అదేంటంటే నెగిటివ్ లేదన్నారు, మన నెగిటివ్ చెప్తున్నారు. ఈ యొక్క ప్రభావం మీలో ఉంటే, ఈ తత్వం మీలో ఉంటే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కనుక ఆ విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం ఉత్తమము. అంటే జాగ్రత్తగా ఉంటూ వెనక ముందు ఆలోచించి 4వ వారంలో ముందడుగు వేస్తే లాభం.